ఇప్పటివరకు జెంట్స్ అంతా పార్టీని నడిపించారు. ఇప్పుడు మహిళగా మీరు పార్టీ ముందు తీసుకెళ్తున్నారు. మహిళా రాజ్యం వస్తుంది అనుకుంటారా? ఎట్లా చెప్తారు? అంటే ఒక్కటి బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నా, లీడర్ అనేటోడు ఉంటాడు కానీ మహిళా లీడరు జెంట్ లీడర్ అని ఉండరు. ఆ లీడర్ని ఎప్పుడైతే మీరు జెండర్కి మారుస్తారో అప్పుడు ఒక లిమిటెడ్ దృష్టిలో వెళ్ళిపోతారు. సో ఇవాళ నేను కవితగా పార్టీ పెడుతున్నా అంటే అదొక వ్యవస్థ నిర్మాణం చేస్తున్నా. నేను వ్యక్తిగా విమెన్ మ్యాన్ అన్నది కాదు, అది సెకండరీ ఇష్యూ. ఒక లీడర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైనా 360 degrees చూసుకోవాలి, చూసుకొని పనిచేస్తే మంచిగా ఉంటుంది. సో రేపు మా జాగృతి కూడా అందరి కోసం పనిచేస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, చాలాసార్లు మీరు మాట్లాడారు. మీ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది అనుకోవచ్చు? డెఫినెట్గా మేము మహిళల్ని లీడర్లుగా తయారు చేస్తాం కదా. ఇప్పుడు రేపు అసలు మహిళా బిల్లు కోసం కొట్లాడిందే నేను. ఇప్పుడు బిల్లు వస్తుందంటే అంతమంది ఎమ్మెల్యేలు కావాలి కదా, మాకు అంతమంది లీడర్స్ని తయారు చేసుకోవాలి కదా. డెఫినెట్గా తయారు చేసుకుంటాం. అన్ని వర్గాల నుంచి కావాలి కదా మళ్ళీ. సో అన్ని వర్గాల నుంచి ఎతికి మరి వాళ్ళని మోటివేట్ చేసి మరి తయారు చేసుకుంటాం. సేమ్ థింగ్ విత్ యూత్కి ఇస్తాం అంటారు కానీ ఇయ్యర్ ఏ పార్టీలు. నేను ఇచ్చి చూపిస్తా, యూత్కి కూడా సీట్స్ ఇస్తాం మంచిగా. అట్లనే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది ఈ రాష్ట్రంలో, వేరే శక్తులతో కలిసి పనిచేయాలి, పాలిటిక్స్ మారాలి. డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న శక్తులు అందరితో కలిసి పనిచేస్తాను నేను. అది న్యూ డెమోక్రసీ కావచ్చు, డిఎస్పీ విశారదన్ గారు కావచ్చు, 100% వాళ్ళందరితో కలిసి పనిచేస్తాం. వారి యొక్క ఐడియాలజీని తీసుకుంటాం, వారు ఎట్లా పనిచేస్తున్నారో చూసుకుంటాం, మేము ఎట్లా పనిచేస్తున్నామో చూసుకుంటాం. ఒక మిడిల్ పాయింట్, మ్యాచింగ్ పాయింట్ పెట్టుకొని పనిచేస్తాం. అల్టిమేట్గా ఏంటంటే సమస్య తీరాలి, ప్రజలకు బెనిఫిట్ కావాలన్నది గోల్ ఇక్కడ. చివరిగా